జయ గురు దత్తాత్రేయ. 2026 5వ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు వివరిస్తాను. అయితే మామూలుగా గ్రహాల యొక్క యోగాలను బట్టి ఈ రాశి ఫలితం ప్రతి నెల మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏ గ్రహము యొక్క బలం ఏ రాశి పైన ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ గ్రహస్థితి అన్నది మనం పరిశీలన చేస్తే రాహు సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ రాహు గ్రహము సప్తమంలో సంచరించడం కొంత వైవాహిక దోషాన్ని ఇస్తుంది. అంటే భార్యాభర్తలకు గొడవలు రావటం, లేదా ఇంట్లో చికాకులు, లేదా పిల్లలతో మనస్పర్ధలు, లేదా తల్లిదండ్రులకు పిల్లలకు పడకపోవడం, ఇంట్లో ఏదో రకంగా గొడవలు వస్తూ ఉంటాయి సింహరాశి వారికి 5వ నెలలో. ఇక డబ్బు విషయం ఎలా ఉంటుంది అంటే రాశ్యాతు గురుబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి డబ్బు బాగానే వస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, జాబులో ప్రశాంతంగా ఉంటుంది, వ్యాపారంలో కూడా లాభాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంత 5వ నెలలో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి 5వ నెలలో. లేదా ఏదైనా చిన్నవి కానీ పెద్దవి కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లోన్లు వచ్చే అవకాశం ఉంది. లోన్లు పెట్టుకుంటే అది వెహికల్ కానీ, ల్యాండ్ కానీ, లేదా హౌస్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు లేదా విదేశాలకు వెళ్దామనుకునే వాళ్ళు శుభ ఫలితాలను పొందుతారు. స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే ఈ గ్రహస్థితి అంటే ప్రస్తుతం మనకు ద్వితీయ స్థాన అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా స్థలం అమ్మడం లేదా ఇల్లు అమ్మడం జరుగుతుంది. 5వ నెలలో స్థలం కానీ ఇల్లు కానీ మీరు అమ్మాలనుకుంటే తప్పకుండా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక చదువుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది 5వ నెల. పర్వాలేదు, ఎక్కువగా అన్ని స్కూల్స్ కాలేజెస్ సెలవులు ఉన్నప్పటికీ కూడా ఓకే, గురువు యోగిస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, చదువుకుందాము, చదువుకునే విషయాల్లో నిర్ణయాలన్నీ బాగానే ఉంటాయి. ఇక అంటే ఏ దోషం లేకుండా గ్రహబలం రావడానికి సింహరాశి వారు ఎక్కువగా 5వ నెలలో శుక్రవారం తలస్నానం చేస్తే చాలా మంచిది. అలాగే సింహరాశి వారు 5వ నెల బాగా డబ్బు రావాలి, అన్ని విధాలుగా బాగుండాలంటే ప్రతిరోజు శివాష్టోత్రాన్ని చదువుకుంటే మంచిది, లేదా విన్నా పర్వాలేదు. ఇక 5వ నెలలో దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్తే గణపతి దర్శనం చాలా అవసరం. ఎందుకంటే 8వ స్థానంలో శని ఉన్నాడు, అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ గణపతి దర్శనం శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి వారికి వైవాహిక సమస్యలు, ఇంట్లో గొడవలు చికాకులు ఉండకూడదు అంటే దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి అర్చకులకు 1 కేజీ బియ్యం దానం చేయాలి. సింహరాశి వారు ఎందులో అయినా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 5వ నెల అనుకూలంగానే ఉంటుంది. కారు లేదా బైకు తీసుకోవడానికి కూడా ఈ నెల అనుకూలమనే చెప్పొచ్చు. అలాగే సింహరాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణం మంచిది. కాబట్టి సింహరాశి వారు పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, కొన్ని విషయాల్లోనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే 5వ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.